ప్రజల సమస్యలను నేరుగా పరిష్కరించడం, ప్రజల చెంతకే పాలన వెళ్లాలని డిసైడ్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే రాష్ట్రంలో సక్సెస్ఫుల్ గా నడుస్తున్న ప్రజావాణిని వికేంద్రీకరించాలని నిర్ణయించారు. సామాన్యులకు దూరాభారంగా మారిన ప్రజావాణి ఇకపై బాధితుల ఇళ్ల ముందుకే తీసుకెళ్లనుంది కాంగ్రెస్ సర్కార్. అయితే అది ఎలా అనుకుంటున్నారా? వాచ్ ది స్టోరీ. తెలంగాణలో రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచే ప్రజాభవన్ వేదికగా ప్రజావాణి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ సర్కార్. 2023 డిసెంబర్ 9 నుంచి ప్రతి మంగళ శుక్రవారాల్లో ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతూ వస్తోంది. ఈ ప్రజావాణికి రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది బాధితులు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇలా ప్రతి పేదవాడి సమస్యలను విని వాటికి పరిష్కారం చూపుతున్న ప్రజావాణి సేవలను మరింత విస్తరించాలని డిసైడ్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. దీనిలో భాగంగా ప్రస్తుతం హైదరాబాద్తో పాటు జిల్లా కేంద్రాలకే పరిమితమైన ప్రజావాణిని గ్రామీణ ప్రాంతాలకు విస్తరింపజేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. ప్రజావాణి కార్యక్రమంపై సమీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజావాణి కోసం జిల్లా కేంద్రాల వరకు రాలేని గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రజావాణి వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. దీనికోసం ప్రజావాణిని వికేంద్రీకరించాలని సూచించారు. ప్రతి రెవెన్యూ డివిజన్ స్థాయిలో ప్రజావాణిని ప్రారంభించాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. అంతేకాదు, రానున్న రోజుల్లో మండల స్థాయిలో కూడా విస్తరిస్తామని భరోసా ఇచ్చారు. ప్రజల్లో ప్రభుత్వంపై మరింత విశ్వాసం కలిగించే విధంగా ప్రజావాణి వ్యవస్థను మరింత పకడ్బందీగా క్షేత్రస్థాయికి విస్తరించాలన్న సీఎం ఫిర్యాదుల పరిష్కారంలో ఎక్కడా జాప్యం జరగకుండా చూసుకోవాలని సూచించారు. దీనికోసం ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ను రూపొందించాలని ఆదేశించారు. ఇక అర్జీదారులు తమ ఫిర్యాదు ఏ స్టేజిలో ఉందో తెలుసుకునేలా ట్రాకింగ్ సౌకర్యాన్ని అభివృద్ధి చేయనున్నారు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో దీనిపై రియల్ టైం మానిటరింగ్ ఉండాలన్నారు. ముఖ్యంగా కింది స్థాయిలో సమస్య పరిష్కారం కాకపోతే ఆటోమేటిక్గా పై అధికారుల నోటీసులకు వెళ్లేలా ఆటో ఎస్కలేషన్ వ్యవస్థను తీసుకురావాలని అధికారులకు ఆదేశించారు. ఇక ప్రజావాణికొచ్చిన ప్రతి ఫిర్యాదు విలువైనదే అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుందంటూ వార్నింగ్ ఇచ్చారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు సీఎం. దరఖాస్తులు, పరిష్కారమైనవి, పెండింగ్ అర్జీలు, ఇలా ప్రతి అంశానికి సంబంధించి ప్రత్యేక సెక్షన్ను ఏర్పాటు చేసి ప్రజావాణిపై ప్రజలకు నమ్మకం కలిగేలా చూడాలన్నారు. మొత్తానికి ప్రజావాణి విస్తరణతో అటు సామాన్యులకు మరింత దగ్గరయ్యేలా పాలనలో పారదర్శకతను పెంచాలన్నది సీఎం రేవంత్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది పకడ్బందీగా అమలు జరిగితే ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసం పెంచే గొప్ప కార్యక్రమంగా నిలుస్తుందని చెప్పొచ్చు.